భారతదేశంలో జూలై 3వ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డేగా దానిని జరుపుకోవడం జరుగుతుంది. కారణం, యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒకడైన క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళలోని మలబారు తీరానికి వచ్చి క్రైస్తవ్యాన్ని ప్రబోధించారు. అలా ప్రబోధిస్తూ మద్రాసులోని మౌంట్ థామస్ అనేటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ కూడా క్రైస్తవ్యాన్ని గురించి బోధించి వేద సాక్షిగా హతసాక్షిగా థోమాస్ వారు మరణించారు జూలై 3వ తేదీన. ఆ తేదీకి ఉన్నటువంటి ప్రత్యేకతను విశిష్టతను బట్టి భారతదేశం అంతా కూడా ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా దీనిని జరుపుకుంటూ ఉన్నారు. క్రైస్తవులు ఈ భారతదేశం యొక్క అభివృద్ధిలో ఒక అంతర్భాగంగానే మాత్రమే కాకుండా ప్రముఖమైన చాలా విశిష్టమైన మరువలేని మరువరాని సేవలు అర్పించారు, అర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో, వైద్య రంగంలో, పేదలు, బడుగు బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి రంగంలో, సామాజిక సేవలో, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వీటన్నిటిని నిర్వహించటంలో ముందు వరుసలో ఉన్నారు. మన భారతదేశం యొక్క పార్లమెంటులో లిఖించబడినటువంటి ఒక ప్రముఖ సత్యం ఏమిటి అనంటే, క్రైస్తవ మిషనరీల వల్ల ఇండియాలో చదువుకు దూరంగా, విద్యకు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయ్యారు అనేటువంటి విషయాన్ని గుర్తించటం జరిగింది. ఇదే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, వరదలు కానీ, కరువులు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, కరోనా వంటి విష జ్వరాలు ప్రబలినప్పుడు కానీ క్రైస్తవులు ముందుండి చాలామందికి, పేదలకి, బడుగు వర్గాలకి, వాళ్ళు వీళ్ళు అనకుండా కుల మతాలను పట్టించుకోకుండా విశిష్టమైనటువంటి సేవలు అందించారు, అందిస్తూనే ఉన్నారు. కనుక క్రైస్తవ మతం అంటే ప్రేమ, సేవ. క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రేమించడంలో, అలాగే సేవలు అందించటంలో మొదటి వరుసలో ఉన్నారన్నది ప్రపంచమెరిగినటువంటి సత్యం. కనుక క్రైస్తవ సోదరులకే కాకుండా క్రైస్తవేతర సోదరులకు కూడా ఈ ఇండియన్ క్రిస్టియన్ డే శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, అందరము చేతులు కలిపి మానవ సమగ్ర అభివృద్ధి రంగంలో అందరము కలిసి పనిచేద్దాం. దేవుని రాజ్యాన్ని, ప్రేమ రాజ్యాన్ని, సేవా రాజ్యాన్ని అందరము కలిసి నిర్మించటానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవాది దేవుడు తన కృపను, తన దయను మనందరిపైన చూపించి పాలకులకు, అధికారులకు, మామూలు సామాన్యమైన ప్రజలకు తన దీవెనలు అందించి అందరము కలిసి జగత్ కళ్యాణము కొరకు చేతులు కలుపుదాం, మనసులు కలుపుదాం, మనందరము కలిసి పనిచేద్దాం. అప్పుడే దేవుడు ఆశించినటువంటి ప్రేమ సమాజం, శాంతి సమాజం, సేవా సమాజం, కరుణ సమాజం, అన్నిటినీ మించి సహృదయముతో జీవించేటువంటి సమాజం ఆవిర్భవిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. అదే 10 మందికి ప్రబోధిస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఏలూరు నగరం మరియు ఏలూరు జిల్లా వాసులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్స్ పక్షంగా అందజేస్తున్నాను. ఇప్పటి వరకు అబ్రహాం మాస్టర్ చెప్పినట్లుగా క్రైస్తవుని యొక్క ప్రాతినిధ్యం, భాగస్వామ్యం భారతదేశ నిర్మాణంలో
అద్భుతమైనటువంటి పాత్ర కలిగి ఉందనేది తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథం ఒక ప్రబోధాన్ని ఇస్తోంది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనేది. తనను తాను ప్రేమించుకోని వాడు భూమి మీద ఉండడు. దేవుని సందేశం, ఆదేశం ఏమిటంటే, నిన్ను ప్రేమించుకుంటున్నావు, నిన్ను ప్రేమించుకుంటున్న రీతిగా ఈక్వల్గా ఇతరులను కూడా ప్రేమించు. ఈ సత్యం మీదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నిర్మితమైంది. క్రైస్తవుల యొక్క హృదయ స్పందన ఇదే అయి ఉంటుంది. క్రైస్తవులు మన దేశంలో చాలా తక్కువ శాతం నమోదుగా ఉన్నారు. <2% ఉన్న క్రైస్తవులు వారు సేవాపరంగా చూస్తే more than 70% ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయాలలో ముందుండి నడిపిస్తున్నట్లుగా, సామాజిక అభివృద్ధి విషయంలో, సమానత్వం విషయంలో క్రైస్తవ యొక్క స్వతంత్ర సంస్థలు, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ స్థాపించి వాటి ద్వారా అద్భుతమైనటువంటి సేవ గ్రాస్ రూట్ లెవెల్స్లో, మారుమూల ప్రాంతాల్లోని ఇంకా రీచ్ కానటువంటి ప్రజలు, అన్రీచ్డ్ పీపుల్ని రీచ్ అవుతూ వెల్ఫేర్, హెల్త్, ఎడ్యుకేషన్ అనేటువంటి విధాలు చక్కగా అమలుపరచడం మనం చూస్తున్నాం. కనుక ప్రతి క్రైస్తవుని భుజస్కంధాలపై ఉన్నటువంటి బాధ్యత భారతదేశంలో శాంతి, భద్రతలు, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవి వెలసిల్లేటట్లుగా ప్రయత్నించడం. దాని కొరకు కంకణం కట్టుకొని బైబిల్ యొక్క సారాంశం సమాజంలోకి తీసుకుని వెళ్ళి దేవుని యొక్క పిల్లలంగా, ప్రత్యేకించబడిన వారంగా, పిలువబడిన వారంగా మనం ఏమై ఉన్నామో, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నరావతారిగా వచ్చి ఆయన ఏ విధంగా అయితే తనను హింసించే వారి కొరకు కూడా ప్రార్థించాడో, అలాగనే క్రైస్తవులు కూడా తమను ఈ మధ్యకాలంలో విస్తృతంగా హింసిస్తున్న, తోలనాడుతున్న అనేక మందిని క్షమించి, ప్రేమించి వారిని గౌరవించేటువంటి వారుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా అరికట్టాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలనేటువంటి నినాదం 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని ముగింపు పలుకుతూ మరి కేజీ బాలకృష్ణ గారి కమిషన్ యొక్క సిఫారసుల మేరకు కానీ మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక న్యాయం చేయాలని కోరుతున్నాం. తద్వారా దళిత క్రైస్తవుల యొక్క సామాజిక జీవితంలో పెనుమార్పులు వచ్చేటట్టు గవర్నమెంట్ కృషి చేయాలని కూడా మనం చేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీములు. ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ, నా ముందు మాట్లాడినటువంటి అబ్రహం మాస్టర్ గారు కానీ, శాంతసాగర్ గారు కానీ చక్కటి విషయాలు మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేశారు. నేను కూడా క్రైస్తవ యొక్క సమాజం నుండి ఈ సమాజానికి ఏం చేశారనే దాని మీద ఈ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ దేశంలో వైద్యం, విద్య, సేవా దృక్పథం బైబిల్ నుంచి తీసుకుని చేయటం అనేది జరిగింది. అదే ఆ ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవత్వం అభివృద్ధి చెంది ప్రజలకు సేవ అందిందనడంలో ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని ఈరోజు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనకు బైబిల్ చెప్పిన నీ వలే నీ తోటి వారిని ప్రేమించండి, పొరుగు వారికి సాయం చేయమని మన బైబిల్ ఎలా చెప్తుందో ఆ దిశగానే ఈ యొక్క దేశంలో అన్ని రంగాలలో కూడా మరి క్రైస్తవులు ఇచ్చినటువంటి సర్వీస్ ఆధారంగానే మరి సమాజంలో ఉన్నతంగా ప్రజలు ఉండటానికి ముఖ్య కారణం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ తోమ మరి దేశానికి వచ్చి
జీసస్ క్రీస్తు శిష్యుడైనటువంటి ఆయన ఈ దేశానికి వచ్చి ఇక్కడ మద్రాసులో చనిపోవటం, ఆ యొక్క చనిపోయిన రోజుని ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటిస్తున్నారనే విషయాన్ని మన ముందు అబ్రహాం మాస్టర్ గారు మన ముందు ఆల్రెడీ తెలియజేశారు. మరి అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకుని ఏ మత వివాదాలు లేకుండా భారత రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ రాజ్యాంగంలో ఏదైతే కల్పించబడిందో ఆ దిశగానే ప్రతి పౌరుడు ఆలోచించి ముందుకెళ్ళవలసిన అవసరత ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు సందర్భంగా మరొక్కసారి ఇండియన్ క్రిస్టియన్ డే విషయం తెలియజేస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ సివిల్ మరియు ఎంబీఏ ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ కి ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం, క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.